కథాశేషం వినడానికి వినిపించడానికి. ఇప్పుడు నేను చదవబోయే కథ ఉన్మేషం. రచన కె.వి. సుమలత. ఉన్మేషం అంటే ఒక అర్థం జాగరూకత అని. కథలోకి వెళదాం. ప్రకాష్, ఈరోజు నేను చేసిన బ్యాంబినో ఉప్మా నువ్వు తినకుండానే 25 లైకులు సంపాదించుకుంది. ఉప్పొంగిపోతూ అంది అన్విత. అయితే ఇప్పుడు ఖచ్చితంగా నేను బాగుందని చెప్పాలని హింట్ ఇస్తున్నావు అన్నమాట. నవ్వాడు ప్రకాష్. నేను చేయటం బాగుండకపోవటమా? చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో. టేబుల్ మీద గాజు బౌల్ మూత తీసి చూపించింది. దాంట్లో సేమ్యా ఉప్మా మీద క్యారెట్ కూరు, కొత్తిమీర అందంగా అలంకరించింది. ఉప్మా నిజంగానే తినాలనిపించేలా ఉంది. తొందరగా పెట్టు, ఆఫీస్కి టైం అవుతోంది. హడావిడి పడ్డాడు. అన్విత ప్లేట్లో ఉప్మా పెట్టి ప్రకాష్ ముందుకు జరిపి అతడి భుజాల చుట్టూ చేయి వేసి ముందుకు వంగి ఒక సెల్ఫీ తీసుకుంది. అను, దిస్ ఇస్ టూ మచ్. నువ్వు చేసేది నాకేమీ నచ్చడం లేదు. ఇప్పుడు ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తావు కదా? అవును, ముందు నేను చేసిన ఉప్మా పోస్ట్ చేసి ఇప్పుడు ఉప్మా తింటున్న శ్రీవారితో నేను అని రైటప్ రాసి మన ఫోటో పెడతాను. అతడి గొంతులో ధ్వనించిన అయిష్టతను ఏమాత్రం పట్టించుకోకుండా అంది అన్విత. ప్రకాష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అన్విత పెళ్లికి ముందు చిన్న ఉద్యోగం చేసింది, కానీ ప్రస్తుతం ఖాళీగా ఉంది. 6 నెలల క్రితమే పెళ్ళవడంతో హైదరాబాద్లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో జీవితం కొత్తగా ప్రారంభమైంది. అన్వితకు తన జీవితంలోని ప్రతి చిన్న సంతోషాన్ని ప్రపంచంతో పంచుకోవటం ఇష్టం. వారి హనీమూన్ ఫోటోలు, కొత్త ఇల్లు, తను చేసే వంటలు, ఇలా అన్నీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ రూపంలో దర్శనమిస్తూ ఉంటాయి. వాటికి వచ్చే లైకులు, కామెంట్లు చూసుకోవటం ఆమెకు చిన్నపాటి వ్యాపకంలా మారింది. ఇంటిని ఇంటిలా ఉంచాలి, 4 గోడల మధ్య జరిగే విషయాలు వీధిలోకి తీసుకురావటం మంచిది కాదు. తరచూ ప్రకాష్ అనే మాటే. అయ్యో, మీరింకా ఎక్కడో పాతకాలంలో ఉన్నారండి. ఒకసారి ఇలా చూడండి, అందరూ ఎలా ఎన్ని రకాల పోస్టులు పెడుతున్నారో. నీకు చెప్పటం నా వల్ల కాదు, చిన్నగా విసుక్కున్నాడు. ప్రకాష్ తిని వెళ్ళాక అన్విత తలుపు వేసుకుని వచ్చి తీరుబడిగా టిఫిన్ తింటూ కాలేజీ ఫ్రెండ్ గీతకు ఫోన్ చేసి కబుర్లు మొదలుపెట్టింది. అలా మాట్లాడుతున్నప్పుడు మెసేజ్ శబ్దం రావడంతో ఆసక్తిగా చూసింది. కొత్త నంబర్ నుండి ఒక ఫోటో వచ్చింది. గీత, మొన్న మనం తీసుకున్న గ్రూప్ ఫోటో ఒక కొత్త నంబర్ నుంచి వచ్చింది. ఒక లింక్ కూడా పెట్టారు. ఈ నంబర్ ఎవరిదే ఉంటుందంటావు? అడిగింది అన్విత. మన క్లాస్మేట్స్లో ఎవరైనా ఫోటోలో లింక్ పంపించారేమో. అన్విత లింక్ ఓపెన్ చేసింది. ఫోటోలు ఏమి లేవు గీత. ఎవరు మీరు అని మెసేజ్ చేస్తున్నాను. అయితే జవాబిస్తారు అంది గీత. నువ్వు చాలా అందంగా ఉంటావని జవాబు వచ్చింది. ఎవరో మాత్రం చెప్పలేదు. సరేలే, మన ఫ్రెండ్స్ ఎవరో కాసేపు నీతో ఆడుకుంటున్నారు, ఇక నేను ఉంటాను. ఫోన్ పెట్టేసింది గీత. అన్విత కాసేపు ఆ అజ్ఞాత వ్యక్తితో సరదాగా చాట్ చేసింది. తర్వాత ఎప్పట్లా తన వ్యాపకంలో బిజీ అయిపోయింది. హాయ్, గుడ్ ఈవినింగ్ మై డ్రీమ్ గర్ల్. సాయంత్రం మళ్ళీ ఆ నంబర్ నుండే మెసేజ్. ఆ సంబోధనకు ముందు ఆశ్చర్యపోయింది. ఆ నంబర్ ఎవరిదే ఉంటుందా అని ఎంత ఆలోచించినా తెలియలేదు. పోనీలే, ఎప్పుడో ఒకప్పుడు వారే బయటపడతారు అని వదిలేసింది. మరుసటి రోజు ఉదయం ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళిన కొద్దిసేపటికి అన్వితకు నిన్నటి అపరిచిత నంబర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. అందులో అన్విత బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిలబడి జుట్టు సర్దుకుంటున్న ఫోటో. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కాసేపటి క్రితమే ఎవరో తనకు తెలియకుండా తీసిన ఫోటో. నువ్వు ఈ పసుపు రంగు డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా? ఆ జడ కొంచెం బదులుగా ఉండటం వల్ల పాతకాలం హీరోయిన్లా ముద్దొస్తున్నావు. కింద ఉన్న మెసేజ్ చదివేసరికి ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది. అన్విత చుట్టూ చూసింది. కిటికీలు మూసే ఉన్నాయి. మరి ఎవరి ఫోటో తీశారు? ఎలా తీశారు? కంగారుతో నుదుటిపై చెమటలు పట్టాయి. వెంటనే ఆ నంబర్ను బ్లాక్ చేసింది. కానీ 5 నిమిషాల తర్వాత మరో నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. అను, నెంబర్ బ్లాక్ చేయటం వల్ల నువ్వు నన్ను ఆపలేవు. దేవేంద్రుడిని కాకపోయినా నాకు 1000 కళ్ళున్నాయి. నేను నిన్ను ప్రతిక్షణం చూస్తూనే ఉన్నాను.
నువ్వేం చేస్తున్నా నాకు కనిపిస్తుంది. అన్వితకు వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే గీతకు ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. ఆ మాటలు వినగానే షాక్ అయింది గీత. అను, ఇది మన ఫ్రెండ్స్ చేస్తున్న ఫ్రాంక్లా కనిపించడం లేదు. ఎవరో నిన్ను స్టాక్ చేస్తున్నారు. మీ గది కిటికీలు తలుపులు అన్నీ ఒకసారి చెక్ చేయి. ప్రకాష్కి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాయి సలహా ఇచ్చింది. ప్రకాష్కి చెప్తే కోపం వస్తుంది. తను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫోటోలు పెట్టొద్దని అంటాడు. అసలే అతనికి సోషల్ మీడియా అంటే పడదు. దాదాపు ఏడుపు గొంతుతో అంతే అన్విత. అయితే ఆగు, 2 రోజులు చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు ఏ ఫోటోలు ఎందులోనూ పోస్ట్ చేయకు. అలాగే, బెదురుగా జవాబిచ్చింది. మరుసటి రోజు సాయంత్రం వరకు అన్వితకు ఎటువంటి మెసేజ్లు రాలేదు. అమ్మయ్య అనుకుని ఊపిరి తీసుకుంది. కానీ సరిగ్గా ప్రకాష్ ఇంటికి వచ్చే ముందు గీతతో మాట్లాడిన మాటలను కోట్ చేస్తూ మెసేజ్ వచ్చింది. ఏమిటను, గీత చెప్పిందని ఫోటోలు పెట్టడం మానేసావా? అయినా 2 రోజులు ఆగడం వల్ల లాభం లేదు. నువ్వు గీతతో ఏం మాట్లాడావో కూడా నేను వినగలనని అర్థమైందా? అన్వితకు గుండె ఆగినంత పనైంది. అసలు ఎవరు నువ్వు? ఎందుకు నా వెంట పడుతున్నావు? కాస్త తేరుకున్నాక వణుకుతూనే రిప్లై ఇచ్చింది. నేను నీ నీడను. ఇప్పుడు నీ శ్రీవారు ప్రకాష్ వస్తారు కదా, ఆయనకిప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఫోటోలు తీసి పంపమంటావా? మెసేజ్ చూడగానే అన్విత భయపడి ఫోన్ పడక గదిలో ఒక మూలకు విసిరేసింది. సరిగ్గా అదే సమయానికి ప్రకాష్ లోపలికి వచ్చాడు. అన్విత ముఖం పాలిపోయి ఉండటం చూసి, ఏమైందను, ఒంట్లో బాలేదా? నుదుటి మీద చేయి వేసి చూశాడు. బలవంతంగా నవ్వు తెచ్చుకుని, ఏం లేదు, కొంచెం తలనొప్పి అంతే అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. తరువాతి రోజు పొద్దున్నే గీత నుండి ఫోన్. అప్పటికింకా అన్విత నిద్రలోనే ఉంది. ఫోన్ రింగ్ అవడంతో దిగ్గున లేచి కూర్చుంది. హలో గీత, ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? అను, ఇన్స్టాగ్రామ్లో అలాంటి పోస్ట్ పెట్టావేంటి? ఏమైంది నీకు? కోపంగా అరిచింది. నేనేం పెట్టలేదు గీత, కంగారు పడింది. అయితే నువ్వు కాదా? ఒకసారి నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడు. అన్విత కాల్ కట్ చేసి ఇన్స్టాగ్రామ్ తెరిచింది. తన ఖాతా నుండి ఆమెకు తెలియకుండానే కొన్ని అసభ్యకరమైన ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టబడ్డాయి. తన ఫోన్ హ్యాకింగ్కి గురైందని అర్థమైంది. ఇప్పుడేం చేయాలి? ప్రకాష్ ఎన్నిసార్లు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని చెప్పినా తను వినలేదు. ఇప్పుడు నా గురించి అందరూ ఎంత అసహ్యంగా అనుకుంటారో. తల కొట్టుకుంటూ గబగబా ఇన్స్టాగ్రామ్ పోస్టులన్నీ డిలీట్ చేసింది. చూస్తున్న కొద్దీ ఆ అజ్ఞాత వ్యక్తి వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. అన్వితకు ఫోన్ చూస్తేనే భయం మొదలైంది. బెడ్రూమ్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా ఏదో ఒక మూల నుండి ఎవరో ఒకరు తనను గమనిస్తున్నారనే భావం వెంటాడసాగింది. ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే భయం. పడుకుంటే నిద్ర రావడం లేదు. తిండి సహించడం లేదు. అనుక్షణం ఫోన్తోనే గడిపే తను ఇప్పుడు బీప్ అనే శబ్దం వినిపిస్తే చాలు తుళ్ళిపడుతోంది. ఈ గొడవంతా ఫోన్ వల్లనే. ఇదే లేకపోతే అతను నన్ను ఎలా కాంటాక్ట్ చేయగలడు? ఆ ఆలోచన రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అమ్మయ్య, ఇప్పుడు నన్ను ఎలా వేధిస్తాడో చూస్తాను. లేని ధైర్యం తెచ్చుకుంది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. 10 నిమిషాల తర్వాత హాల్లో ఉన్న స్మార్ట్ టీవీ తనంతట తాను ఆన్ అయింది. అన్విత ఒక్కసారిగా తుళ్ళిపడి భయంతో టీవీ వైపు చూసింది. అందులో ఏ ఛానల్ రావడం లేదు. కానీ స్క్రీన్ మీద పెద్ద అక్షరాలతో ఒక మెసేజ్ ప్రత్యక్షమైంది. ఫోన్ ఆఫ్ చేస్తే నేను ఆగిపోతానా అను? ఇప్పుడు నీ ల్యాప్టాప్ కెమెరా తెరుచుకుంది చూడు. అది చదవగానే అన్విత వణుకుతూ బెడ్రూమ్ వైపు పరిగెత్తింది. అక్కడ టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ వెబ్ క్యామ్ లైట్ ఎర్రగా వెలుగుతోంది. అంటే ఎవరో తనను లైవ్లో గమనిస్తున్నారన్నమాట. ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్లయింది. గుండె బరువెక్కింది. వాడు కేవలం ఫోన్ ద్వారానే కాదు, ఇంట్లో కూడా ఉన్నాడని అర్థమైంది. స్మార్ట్ హోమ్ సిస్టమ్ ద్వారా ఇంట్లోని లైట్లను ఆఫ్ చేయటం, ఆన్ చేయటం చేశాడు. ఉన్నట్టుండి హాల్లోని మ్యూజిక్ సిస్టమ్ అతిపెద్ద శబ్దంతో ప్లే అయింది. అన్వితకు పిచ్చి పట్టినంత పనైంది. అంతలో టీవీ స్క్రీన్ మీద మరో మెసేజ్. నీ ఫోన్కి ఒక వీడియో క్లిప్ వచ్చింది.
ఫోన్ ఆన్ చేసి అర్జెంటుగా చూడు. ఆలస్యం చేస్తే నీ కాపురానికే ముప్పు. అన్విత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ ఆన్ చేసింది. అందులో ఆమె బెడ్రూమ్లో బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలు. కళ్ళు గిర్రున తిరిగాయి. పక్కనున్న గోడను పట్టుకొని పడకుండా ఆపుకుంటూ కింద మెసేజ్ చదివింది. ఇది ట్రైలర్ మాత్రమే అను. ఈ వీడియో ఇప్పుడు నా దగ్గర మాత్రమే ఉంది. నీ ఫోన్ ఆఫ్ చేస్తే అది నీకే ప్రమాదం. ఈ విషయాలు ఎవరితో చెప్పినా ఈ వీడియో ఇంటర్నెట్లో ఉంటుంది. నేను చెప్పినట్టు చేస్తే నీకే మంచిది. బై ఫర్ నౌ. ఈ టార్చర్ భరించటం తన వల్ల కాదిక. ఇంత జరిగాక ఇక బ్రతకటం వృధా. నిర్వేదంగా తల పైకెత్తి ఫ్యాన్ వైపు చూసింది. సరిగ్గా అప్పుడే ప్రకాష్ కార్ హారన్ వినపడింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసి అతడిని చుట్టుకుని గట్టిగా ఏడ్చింది. ఆ ఆకస్మిక ఘటనకు ముందు కంగారు పడ్డాడు ప్రకాష్. తర్వాత అనునయిస్తూ, ఏమైందను? భుజంపై చేయి వేసి లాలనగా అడిగాడు. అన్వితకు జరిగిందంతా చెప్పేయాలనిపించింది. కానీ మెసేజ్లో హెచ్చరిక గుర్తొచ్చింది. ఆ వీడియో చూస్తే ప్రకాష్ ఏమంటాడు అనే భయంతో ఏడుపు స్థాయి పెంచింది. కొద్ది రోజులుగా నువ్వు ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా లేనట్టున్నావు. ఎప్పుడు చూసినా దిగులుగా కనిపిస్తున్నావు. ఏమైంది? బుజ్జగించాడు. మా డాడీని చూడాలని ఉంది వెక్కుతూ అంది. దీనికేనా? రేపు ఉదయం వెళ్ళి నీ బెంగ తీరేదాకా ఉండిరా దగ్గరగా తీసుకుంటూ అన్నాడు ప్రకాష్. ఈ ఇంట్లో ఉండను, ఇప్పుడే వెళ్ళిపోతాను. అతడిని తోసేసి మళ్లీ బావురమంది. అన్విత ప్రవర్తనకు విస్తుపోయాడు. ఏదో జరిగిందని అర్థమైంది. ఆమెను బలవంతంగా సోఫాలో కూర్చోపెట్టి గ్లాసుతో నీళ్లు తాగించాడు. అను, ఒక్క క్షణం నా మాట విను. ఏం జరిగిందో నాకు చెప్పకుండా నీలో నువ్వే బాధపడితే నాకెలా తెలుస్తుంది చెప్పు? సౌమ్యంగా ప్రశ్నించాడు ప్రకాష్. మరి వారం రోజుల క్రితం నాకు మెసేజ్ వచ్చింది. అందులో మా ఫ్రెండ్స్ గ్రూప్ ఫోటో పంపించారు. దాంతోపాటు ఒక లింక్ ఉంది. అది ఫోటోల లింక్ అనుకుని ఓపెన్ చేశాను. కానీ అక్కడ ఫోటోలు ఏం లేవు. ఏదో లోడ్ అవుతున్నట్టు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత అంటూ అప్పటిదాకా జరిగిందంతా వెక్కిళ్ల మధ్యనే చెప్పింది అన్విత. అను, నువ్వు చేసిన అతిపెద్ద తప్పిదే. దాన్ని ఫిషింగ్ అంటారు. ఆ లింక్ క్లిక్ చేయగానే నీ ఫోన్లో ఒక స్పైవేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. దానివల్ల నీ ఫోన్ కెమెరా, మైక్రోఫోన్, గ్యాలరీ అన్నీ ఇప్పుడు ఆ అపరిచితుడి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వాడు మన ఇంట్లోని వైఫై నెట్వర్క్ని కూడా దాని ద్వారానే యాక్సెస్ చేసి టీవీని, ల్యాప్టాప్ని కంట్రోల్ చేస్తున్నాడు. వాడికి మన ప్రైవేట్ లైఫ్లో డిజిటల్ కీ దొరికినట్లయింది గంభీరంగా అన్నాడు. చేతులు నలుపుకుంటూ కళ్ళప్పగించి చూసింది అన్విత. ప్రకాష్ వెంటనే తన ల్యాప్టాప్ తెరిచి నెట్వర్క్ ట్రాఫిక్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. తన ఆఫీస్ నెట్వర్క్ ద్వారా ఇంట్లోని ఐపీ అడ్రస్లను ట్రాక్ చేయడం మొదలుపెట్టాడు. గంటల తరబడి కోడింగ్, డేటా అనలిటిక్స్ చేసిన తరువాత అతడి కృషి ఫలించింది. అను, వాడెవడో కాదు, మన పక్కింటి రఘు. రఘుగారా? అన్విత షాక్ అయింది. నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఫోటోల ద్వారా మన ఇంటి లొకేషన్, మనం వాడే గ్యాడ్జెట్స్ వివరాలు అన్నీ వాడు సేకరించాడు. మన వైఫై పాస్వర్డ్ హ్యాక్ చేసి కెమెరాల ద్వారా నేను గమనిస్తున్నాడు. నువ్వు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం ఒక తప్పు అయితే, తెలియని లింక్స్ క్లిక్ చేయటం మరో తప్పు. అంటే ఇంటి తలుపులు తీసి దొంగను ఆహ్వానించినట్టే. సీరియస్గా అన్నాడు. అన్విత కళ్ళు దించుకుంది. ఆ రాత్రే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ప్రకాష్ సేకరించిన డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు రఘు ఇంటిపై దాడి చేశారు. అతని ల్యాప్టాప్లో అన్వితకు సంబంధించిన వందలాది ఫోటోలు, వీడియోలు చూసి అవాక్కయ్యారు. తర్వాత అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసి ఆమె ఎంత హ్యాపీగా ఉంటుందో చూస్తుంటే నాకు అసూయ ఏర్పడింది. నా భార్య అంత ఆకర్షణగా ఉండదు. అన్వితను భయపెట్టి నా జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నాను. పోలీస్ స్టేషన్లో విచారణ సమయంలో రఘు నిజం చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత మరింత భయం కలిగింది. తన సాధారణ సంతోషాలను ప్రపంచంతో పంచుకోవాలనే చిన్న కోరిక ఎంత పెద్ద అపాయానికి దారితీసిందో అర్థమైంది.
వెంటనే తన ఫోన్లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ అన్నిటినీ అన్ఇన్స్టాల్ చేసింది. యాప్స్ వాడటం తప్పు కాదు, హద్దులు తెలుసుకోకపోవటం తప్పు, మందలించినట్టు చెప్పాడు ప్రకాష్. అన్విత చెమర్చిన కళ్ళతో, ప్రకాష్, మన సంతోషం మన మధ్య ఉంటేనే అందం. ప్రపంచానికి చూపాలనుకుంటే అది అపాయంగా మారుతుందని ఇప్పుడు అర్థమైంది. నువ్వు చెప్పినట్టు ఇంటిని ఇంటిలా ఉంచాలి. నా వెర్రి అలవాటు వల్ల మన జీవితమే కూలిపోయేది. తనను క్షమించమంటూ ప్రకాష్ను చుట్టుకుపోయింది. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, అను, ఉప్మా చేస్తావా? ఈసారి ఫోటోలు తీయకుండా, లైకులు ఆశించకుండా కేవలం మనిద్దరం మాత్రమే తిందాం. చిన్నగా నవ్వాడు. అన్విత కిసుక్కున నవ్వింది. ప్రకాష్కి ఆమె మొహంలో చాలా రోజుల తర్వాత నిజమైన ప్రశాంతత కనిపించింది. ఇదండి ఉన్మేషం అనే కథ. రచన కె.వి. సుమలత.